మనం చదువుకున్న మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చూస్తున్నాం. 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సేవ ప్రారంభించిన ప్రారంభంలో ఆయన ధర్మశాస్త్రం కోసం చెప్తున్నారు. ఎందుకంటే అప్పటికి ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం అనేది ఉంది. అప్పుడున్న ప్రజలందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు. ఆ ప్రజలందరికీ ధర్మశాస్త్రం ఎలాంటిదంటే, ఇప్పుడున్న మన భారతదేశంలో రాజ్యాంగం మనకి ఎలాంటిదో, మన దేశాన్ని నడిపించడానికి పరిపాలించడానికి భారత రాజ్యాంగం ఎలాంటిదో అప్పుడున్న ఆ ప్రజలందరికీ ధర్మశాస్త్రం అలాంటిది. ఆ ధర్మశాస్త్రం కోసం మాట్లాడుతున్నారు యేసయ్య. ఆ ధర్మశాస్త్రం బోధించేవారికి, ఆ ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారి కోసం చెప్తున్నారు. మనం చదువుకున్న ఈ 4 వచనాల్లో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న 4 వచనాల్లో ఒక భాగం. అర్థమైందా? ఒక భాగం అది. ఆ భాగంలో ధర్మశాస్త్రం కోసం చెప్పుతున్న మనుషులు యేసయ్య మాట్లాడుతున్నారు. వారి కోసం ధర్మశాస్త్రం కోసం చెప్తున్నారు, ధర్మశాస్త్రాన్ని చెప్పే మనుషుల కోసం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రమును నెరవేర్చాలి అని చెప్తున్నారు యేసయ్య. అంటే మనం భారతదేశంలో బ్రతుకుతున్నప్పుడు మనం భారత రాజ్యాంగాన్ని పాటించాలి. ఇప్పుడు ప్రజెంట్ మన దేశంలో ఎవరైనా భారతదేశ రాజ్యాంగ ప్రకారంగానే బ్రతకాలి. అలాగే క్రైస్తవులైన వారు ధర్మశాస్త్రం ప్రకారంగా బ్రతకాలి. ఆ రోజుల్లో యేసు ప్రభువారు లోక రక్షకుడుగా భూమి మీద జన్మించి, అతడు లోకరక్షకుడని అప్పుడున్న ప్రజలకు ఎవరికీ తెలియదు. అప్పుడున్న ప్రజలు ఎవరో అతడిని లోకరక్షకుడిగా చూడలేదు. అతడు లోకరక్షకుడని ఎప్పుడు తెలిసిందంటే, అతడు సిలువలోకి ఎత్తబడిన తర్వాత, అంటే సిలువలో అతను చనిపోయి మరణం తిరిగి లేచిన తర్వాత అప్పుడు లోకానికి అర్థమైంది. అయితే ఆయన బ్రతికున్న రోజుల్లో మాట్లాడిన మాట, ఆయన చెప్పిన మాట, ధర్మశాస్త్రం అనేది మన దేశానికి ఉంది, మన ప్రజలకు ఉంది, ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి, ధర్మశాస్త్రంలో ఉన్న దాని ప్రకారంగా మనం చేయాలి. అంతేకాదు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వారు ఉన్నారు ఆ రోజుల్లో. ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వారు ఎలా ఉండాలి, ధర్మశాస్త్రంలో ఏముంది అనేది చెప్తున్నారు యేసయ్య అక్కడ మనం చదువుకున్న మాటల్లో. అందుకే ఆయన ఏమంటారంటే, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేరుస్తున్నాను అంటే ధర్మశాస్త్రాన్ని నేను అమలుపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రాన్ని నేను అమలుపరుస్తున్నాను అంటున్నాను. దేవుడు ధర్మశాస్త్రాన్ని నేను నెరవేరుస్తున్నానని చెప్తున్నారు. మనం మన చేతిలో ఉన్నదాన్ని ఇప్పుడు రోజుల్లో ధర్మశాస్త్రం అనాలి. అంటే ఇప్పుడు మన చేతిలో ఉన్నది యేసుక్రీస్తు భూమి మీద పుట్టకముందు జరిగిన గ్రంథము, పాత నిబంధనల. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టిన తర్వాత రాయబడిన గ్రంథం క్రొత్త నిబంధన. రెండింటిని కలిపి ఇప్పుడు మన చేతిలో పట్టుకుని ఉన్నాం. మనం అందరమే రెండింటిని కలిపి పట్టుకున్నాం. అందుకే యేసు ప్రభువారు ఆ ధర్మశాస్త్రం కోసం చెప్తూ, ధర్మశాస్త్రంలో ఉన్న ఒక అక్షరమైన మనం తప్పిపోకూడదు, మనం దాన్ని అనుసరించాలి అని మనకు అర్థం అవడానికి ఈ వాక్య భాగాన్ని చెప్తున్నారు. నేను ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాను, ధర్మశాస్త్రంలో ఏముంది అదే నేను చేస్తున్నానని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇది అంటే, ఇక్కడున్న మనం కూడా ధర్మశాస్త్రం అనగా మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అమలు చేయాలి, నెరవేర్చాలి.
బైబిల్లో ఏముందో అదే మనం చెయ్యాలి. బైబిల్లో లేనిది కాదు. బైబిల్లో ఉన్నది ఈ మాటలన్నీ మహాసముద్రం లాంటివి. ఈరోజు నేను ఒక మాట చెప్పానంటే అదొకటే బైబిల్లో ఉన్నది అనడానికి కుదరదు. ఈ బైబిల్లో ఉన్న మాటలు మనం బ్రతికినంత కాలం చదువుతున్న కొలది, వింటున్న కొలది, ఇది ఎప్పుడు విన్నాను నేను అని అనిపిస్తుంది మనకి. ఇది కూడా ఉందా బైబిల్లో అని అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని సంగతులు ఇందులో ఉన్నాయి. అందుకే మనం క్షుణ్ణంగా, జాగ్రత్తగా, హృదయపూర్వకంగా దీన్ని చదవాలి, దీన్ని వినాలి. అప్పుడు దీనిలో ఉన్న దాని ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా లేదా అనేదే మనకు అర్థమవుతుంది. దీన్ని జాగ్రత్తగా, హృదయపూర్వకంగా చదవకపోయినా, వినకపోయినా దీనిలో ఉన్నది మనం చేస్తున్నామో లేదో మనకు తెలియదు. మరి దీనిలో ఉన్న దాని ప్రకారం మనం చేస్తున్నామో లేదో మనకు తెలియలేనప్పుడు మనం పరలోకం చేరలేము, మనం దేవుడి దీవెని పొందలేము అని విషయం మనం తెలుసుకోండి. చర్చికి వచ్చేంత మాత్రాన, బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మనం పరలోకం చేరిపోయేవారం కాదు, దేవుడు దయను పొందుకోగలుగుతామని మాత్రం లేదు. మనం దేవుడి దయను పొందాలన్నా, దేవుడి దీవెనలు పొందాలన్నా, మనం పరలోకం చేరాలన్నా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దాని ప్రకారమే ప్రతి మనుషుడు ఏమి చేసినా దీనిలో ఉన్న దాని ప్రకారం చేసిన వాడే పరలోకం చేరుతాడు, దేవుడు దయను పొందుతాడు, దేవుడు దీవెనలు పొందుతాడు. అందుకే యేసు ప్రభువు వారు ఆ మొదటి వచనంలో నేను ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాను అని చెప్తున్నారు. నేను నెరవేరుస్తున్నానని చెప్తున్నారు. అందుకే మన బైబిల్ చదివేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ మనం ఏ పని చేస్తున్నామో, మనం ఉదయం లేదు సాయంత్రం వరకు ఏమేమి చేస్తున్నామో ఆ చేసేవన్నీ ఈ వాక్యాలకు వ్యతిరేకంగా చేస్తున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఈ వాక్యంలో ఉన్నట్లుగా చేస్తున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. అప్పుడు మనం దేవుని పిల్లలం అవుతాం, దేవుడి దయ పొందుతాం, పరలోకం చేరుతాం అని మనకు గ్యారంటీ. ఇందులో ఉన్నది మనకు తెలియలేనప్పుడు, బైబిల్లో ఉన్న దాని ప్రకారం మనం చేయలేనప్పుడు మనం దేవుని పిల్లలము, దేవుడి దయ పొందలేము, భూమి మీద పరలోకం చేరలేము అని తెలుసుకుని సహోదరులారా. యేసు ప్రభు వారే నేను నెరవేరుస్తున్నాను అంటున్నారు. అంతేకాదు, నేను ఈ బైబిల్లో ఈ గ్రంథములో ఉన్న దాని ప్రకారం చేయడానికి వచ్చాను కానీ దీనికి వ్యతిరేకంగా చేయడానికి నేను భూమి మీదకి మనుషుడుగా నేను రాలేదు. ఆయన దేవుడైనా అప్పటి వరకు ఉన్న భూమి మీద ఉన్న గ్రంథాన్ని నేను అనుసరిస్తానని చెప్తున్నాడు. నేను దేవుడు కదా, నేను అనుసరించక్కర్లేదు అని చెప్పట్లేదు ఆయన. ఏమండి, నేను దేవుడు కదా, నేను అనుసరించక్కర్లేదు, మీరు చెయ్యండి అని చెప్పలేదు. ఇప్పుడున్న చాలామంది పాస్టర్ గారులు సంఘస్థులతో చేయిస్తుంటారు ఏది చేసినా. ఏమండి, మీకు చాలామంది పాస్టర్ గారులు తెలుసు కదా. మొట్టమొదటగా మీకు తెలిసిన పాస్టర్ గారులు అందరిని అడగండి, మీకు వస్తున్న రాబడిలో దశంభాగం తీస్తున్నావా దేవుడికి అని అడగండి. అప్పుడు చాలామంది పాస్టర్ గారులే దశంభాగం తీరు. సంఘస్థులకు మాత్రం చెప్తారు తీయమని. చాలామంది పాస్టర్ గారులు ఉపవాసం ఉండరు, సంఘస్థులకు మాత్రం ఉండమని చెప్తారు. చాలామంది పాస్టర్ గారు మోకాళ్ళు వేయరు, సంఘస్థులు మాత్రం వేయమని చెప్తారు. ఇప్పుడు యేసయ్య ఏం చేశారు? నేను దానిలో ఉన్న దాని ప్రకారం బ్రతుకుతున్నాను, మీరు కూడా అలాగే బ్రతకండి అని చెప్తున్నారు. అది చదివితే, బైబిల్ చదివితే అందరికి ఉపయోగకరమైంది అనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది మీకు చదివితే. మతానికి సంబంధించింది అయితే కాదు, బైబిల్ అయితే మాత్రం మతానికి సంబంధించింది కాదు. బైబిల్ చదివితే అందరికీ అది ఉపయోగకరంగా ఉన్నది అని అర్థమవుతుంది చదివిన వాళ్ళకైతే. చదవలేని వాళ్ళకి అది వాళ్ళ మత గ్రంథం అని అనుకుంటారు, కానీ చదవలేని వాళ్ళు చదివితే తెలుస్తుంది. దయచేసి అది అందరికీ అర్థమైందని తెలుసుకోండి. అయితే యేసు ప్రభు వారే చెప్తున్నారు, నేను బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో, ధర్మశాస్త్రంలో ఉన్న దాని ప్రకారం నేను చేయడానికి ఈ లోకానికి వచ్చాను, చేయడానికి ఈ లోకానికి వచ్చానని చెప్తున్నారు. మనం కూడా
దీనిలో ఉన్న దాని ప్రకారమే ఏది చేసినా, పురుడు చేసినా, పుణ్యం చేసినా, పాపం చేసినా, పుణ్యం చేసినా, ఏది చేసినా, మంచి చేసినా, చెడు చేసినా బైబిల్లో ఉన్నదా, చెయ్యొచ్చా, చెయ్యాలా, వద్దా అనేది నీ దగ్గర ఉంటే నువ్వు చదువుకో. నీకు నచ్చినట్లు దాన్ని నువ్వు అర్థం చేసుకోకు. నీకు నచ్చినట్లు దాన్ని అర్థం చేసేసుకోకు. ఎవరు నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు బైబిల్ చదువుకొని. నీకు నచ్చినట్టు అర్థం చేసుకోకు, మొత్తం తెలుసుకో. ఒక ముక్క రెండు ముక్కలు పట్టుకొని మెడలో ఏలగట్టుకోకు. మొత్తం చదువుకో, మొత్తం తెలుసుకో, అప్పుడు దాని ప్రకారం నడుచుకో. ఏమండి, నేను నెరవేర్చడానికి వచ్చాను అంటున్నారు యేసయ్య. నెరవేర్చు, బైబిల్ నెరవేర్చు. ముందు ఏమంటున్నారు? బైబిల్లో ఉన్నది తప్పనిసరి జరుగుతుంది అంటున్నారు యేసుప్రభు వారు 18వ వచనంలో. బైబిల్లో ఉన్నది తప్పనిసరిగా జరుగుతుంది అంటున్నారు. ఆకాశము భూమి గతించిపోయినే కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు ఒక పుల్లైనా ఒక సొన్నైనా తప్పిపోదు. ఏమండి, బైబిల్లో ఉన్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది క్రైస్తవులకు ఒకలాగా, హిందువులకు ఒకలాగా, ముస్లింలకు ఒకలాగా, వాళ్ళకి ఒకలాగా, వీళ్ళకి ఒకలాగా ఉండదు. చర్చికి వచ్చే వాళ్ళకి ఒకలాగా, చర్చి రాళ్ళకి ఒకలాగా ఉండదు. బైబిల్లో ఉన్నది ఖచ్చితంగా భూమి మీద జరుగుతుంది. ఇంకా జరగవలసినవి ఉన్నాయి, జరుగుతాయి. అయితే మనకి నచ్చలేని ఏమైనా జరిగాయి అన్నప్పుడు మనం దేవుడి మీద తెలియక అలుగుతుంటాం, కోప్పడుతుంటాం. కానీ అది బైబిల్లో ఉందో లేదో తెలుసుకో, అప్పుడు బాధపడవు. అప్పుడు మనం బాధపడవు, బైబిల్లో ఉంది కాబట్టి జరిగింది అని మనం నమ్మాలి, ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడికి దూరం అవ్వకూడదు. బైబిల్లో ఉందా లేదా? ఇప్పుడు నీకేం జరిగింది అనుకో, మంచి అయినా చెడైనా, అది బైబిల్లో ఉందా? ఉంటే నువ్వు బాధపడవు, తెలిస్తే నువ్వు బాధపడవు. బైబిల్లో లేనిదేమి నీ బ్రతుకులో కానీ నా బ్రతుకులో కానీ జరగదు, ఈ లోకంలో కూడా జరగదు. బైబిల్లో ఉన్నదే జరుగుతుంది ప్రియులారా భూమి మీద. కాబట్టి మనం గర్వపడడానికి లేదు, మనం బాధపడడానికి లేదు. బైబిల్లో ఉంది, అది అందుకే జరుగుతుంది. యేసుప్రభు వారు చెప్తున్నారు, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో అనగా ధర్మశాస్త్రంలో ఉన్నదంతా జరుగుతుంది భూమి మీద. చదివితే మీకు అర్థమవుతుంది, చదవండి, లేకపోతే వినండి. ఇలా ఎందుకు జరిగింది అనడానికి కుదరదు. బైబిల్లో ఉంది కాబట్టి జరిగింది. మనం సంతోషపడాలి, మనం ఒప్పుకోవాలి. మనం ఎగరకూడదు, దుఃఖపడకూడదు, గర్వపడకూడదు అని 18వ వచనంలో ఉంది. 19వ వచనంలో చూస్తే, కాబట్టి ఈ బైబిల్లో ఉన్న ఆజ్ఞల్లో ఏంటి 19లో ఉంది, ఈ బైబిల్లో ఉన్న ఆజ్ఞల్లో మిగులు అల్పమైన దాన్ని మీరు మీరిపోవద్దు. ఏంటి? కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగూ చేయ బోధించువాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. ఏమండి, ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవాడు ఒకడు తను సొంతంగా ఏదైనా చెప్తున్నాడు అనుకోండి, మీరి అంటే బైబిల్లో లేనిది ఏమండి, ఒక గొప్పవాడు, మనలాంటి కాదు, ఒక గొప్పవాడు చెప్తున్నాడు, అది బైబిల్లో లేదు. బైబిల్లో లేనిది చెప్తే గనక భూమి మీద ఉన్న గొప్పవాడు పరలోకంలో అల్పుడు. భూమి మీద గొప్పవాడు రాష్ట్రపతి అవ్వచ్చు కానీ భూమి మీద రాష్ట్రపతి అవ్వచ్చు కానీ పరలోకంలో వాడు మనకంటే, ఇంకా ఫుట్పాత్ మీద అడుక్కుని తినేవాడి కంటే అల్పుడుగా ఉంటాడు. ఆ లోకం అలాంటిది, ఆ పరలోకం అలాంటిది. ఆ పరలోకానికి సంబంధించింది మన చేతిలో ఉన్న గ్రంథం. అర్థం చేసుకో, మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం పరలోకానికి సంబంధించింది. అలాగే భూమికి సంబంధించింది కూడా. భూమి మీద బ్రతికే మనుషులకు కూడా ఇది నడిపిస్తుంది, ఇది రూల్ చేస్తుంది, ఇది మార్గం చూపిస్తుంది భూమి మీద ఉన్న మనుషులకు కూడా. అయితే భూమి మీద మనుషుల ఇష్టం నెరవేరుతుంది, మనుషుల అధికారం నెరవేరుతుంది. కాబట్టి ఎవడైనా ఒక గొప్పవాడు, ఆ రాష్ట్రపతి అవ్వచ్చు, లేదా పెద్ద పాస్టర్ గారు అవ్వచ్చు. పెద్ద పాస్టర్ గారు కాబట్టి
బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా కాకుండా తన సొంతంగా ఏదైనా చెప్తున్నాడు అనుకోండి, పరలోకంలో ఆ మనుషుడు ఒక విశ్వాసి కంటే చిన్నవాడు. ఇది తెలుసుకొని బోధించు నువ్వు అని పాస్టర్లకు దేవుడు చెప్తున్నాడు. ఇది తెలుసుకొని బోధించు నువ్వు. బైబిల్ ఉన్నది బోధిస్తున్నావా, లేకపోతే నీ సొంతంగా బోధిస్తున్నావా? లేకపోతే నువ్వు భూమి మీద అధికారివి కాబట్టి నీకు నచ్చింది చేస్తున్నావా? ఒకవేళ నువ్వు భూమి మీద అధికారిగా ఉన్నావు కాబట్టి బైబిల్లో ఉన్నదానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తే కనుక నువ్వు భూమి మీదే గొప్పవాడుగా బతుకగలవు తప్ప పరలోకంలోకి వచ్చిన తర్వాత మాత్రం దేవుడు ఆ మనుషుణ్ణి చిన్నవాడుగా చేసేస్తాడట. ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన దాన్ని ఒకడు మీరి మనుషులకు అలాగూ చేయ బోధించువాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడను. అయితే వాటిని గైకొని బోధించువాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారులే కాదు, విశ్వాసులు కూడా చెప్తుంటాం కదా కొన్నిసార్లు. మనకు వారికి వీరికి వాక్యం చెప్తుంటాం, ఇదిగో బైబిల్ ఎలాగ ఉందని మీరు చెప్తుంటారు, విశ్వాసులు చెప్తారు, పాస్టర్ గారు చెప్తాడు. అప్పుడు ఈ చెప్పే మనుషులు, పాస్టర్ గారు అవని విశ్వాసం అని చెప్పే మనుషులు బైబిల్లో ఉన్నదాన్ని అనుసరించి చెప్పితే గనుక, ఏమండి, బైబిల్లో ఉన్నదాన్ని నువ్వు చేస్తూ లేకపోతే నేను చెప్పే అనుకోండి, అప్పుడు భూమి మీద చిన్న పాస్టర్ గారినే కానీ పరలోకంలో గొప్పవాడవుతావు నువ్వు. అలాగే విశ్వాసమైన నువ్వు ఎవరికైనా ఏదైనా వాక్యం కోసం చెప్తున్నప్పుడు నువ్వు చెప్పు, కానీ నీవు వాక్యాన్ని అనుసరించి వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికి నువ్వు చెప్పు. వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని తెలుసుకుని వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకోవడం మొదలుపెట్టు. యేసయ్య ఏమంటున్నారు? నేను దేవుడుగా పరలోకంలో ఉండేవాడిని, నేను భూమి మీదకి వచ్చాను, నేను బైబిల్లో ఉన్న చేయడం ఏంటి అన్నాడా యేసయ్య? నేను దేవుడిగా పరలోకం ఉండవలసిన వాడు భూమి మీద మనుషుడుగా వచ్చినా నేను బైబిల్లో ఉన్న దాన్నే చేస్తాను. అర్థం చేసుకో. భూమి మీద మనుషుడిగా పుట్టిన ప్రతి వాడు బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా చేస్తే గనుక ఆ మనుషుడు పరలోకములో గొప్పవాడు అనబడతాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వారు ఎవరున్నారా అని వెతికితే ఎవరున్నారు? యేసయ్య ఒక్కరే ఉన్నారు. భూమి మీద 33.5 సంవత్సరాల మనుషుడిగా బ్రతికి బైబిల్ గ్రంథంలో ఉన్న దాని ప్రకారం అన్నిటిలో బ్రతికినన్ని సంవత్సరాల్లో బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా చేశారు కాబట్టి ఇప్పుడు పరలోకంలో ఆయనే గొప్పవాడు. అర్థం చేసుకో. అయితే పాస్టర్లు కానీ, క్రైస్తవులు కానీ, సన్యాసులు కానీ, బాబాలు కానీ, దేవుళ్ళు కానీ భూమి మీద ఉన్న వారిలో ఏదైనా చేస్తున్నారా అంటే కొంచెం అడపాదడప అప్పుడప్పుడు చేస్తున్నారు అంతే. అన్ని వేళలా జీవితకాలం చెయ్యలేకపోతున్నారు. అందుకే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత యేసయ్య కంటే చిన్నవారే అవుతున్నారు తప్ప యేసయ్య కంటే గొప్పవారు అవలేకపోతున్నారు. భూమి మీద కూడా అంతే. సహోదరులారా, మనం చేయవలసింది ఏమిటంటే, మన బైబిల్ మన చేతుల్లో ఉంది, మనం చదువుతున్నాం, వింటున్నాం, చదవకపోయినా వింటున్నాం లేదా చదువుతున్నాం కదా, బైబిల్లో ఉన్న దాని ప్రకారంగానే ప్రతిదీ చెయ్యాలి, రోజు చెయ్యాలి, జీవితకాలం చెయ్యాలి అని అర్థం చేసుకో. అప్పుడు నీకు అర్థమయ్యేది ఏమిటంటే, నేను గొప్పోడిని కాదు, నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలా అని అనిపించదు. నేను ఇలాగే ఉంటాను, నేను ఎప్పుడు వాక్య ప్రకారం నడవడానికే బ్రతుకుతాను అని అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, యజమానుడు మనల్ని చూస్తున్నాడు. మనం ఎవరు ఏం చేస్తున్నాం అనేది, ఎవరు వాక్యం నెరవేరుస్తున్నారు, ఎవరు వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు అనేది యజమానుడు తెలుసు. ఆ యజమానుడు చెప్పేశాడు చివరి మాట, ఎవరైతే వాక్య ప్రకారంగా భూమి మీద బ్రతుకుతాడో వాడు భూమి మీద వాక్య ప్రకారం నడిచినంత మాత్రాన ప్రధానమంత్రి అయిపోడు, కానీ
పరలోకంలో మాత్రం వాడే గొప్పవాడు. ఆడిని మించిన గొప్పవాళ్ళు ఉండడం. అర్థం చేసుకో, నమ్ము, వాక్య ప్రకారం నడవడానికి బ్రతుకు. భూమి మీద వాక్యాన్ని అనుసరించి మాత్రాన నువ్వు రాష్ట్రపతి అయిపోవు, ఎమ్మెల్యే అయిపోవు. అవన్నీ భూ సంబంధమైన కొంతకాలం ఉండే హోదాలు, సుఖాలు, ఇవన్నీ కొద్ది కాలం ఉండేవి. పరలోకంలో ఉండేది మాత్రం నిత్యము యుగయుగాలు ఉండేది గొప్పది పరలోకం. కాబట్టి మనం భూ సంబంధమైన వాటి కోసం ఆలోచించడం మానేసి, యేసయ్య చూడండి, వాక్యం అనుసరించిన వాడిని భూమి మీద ఎలా ఉంచుతాను అనలేదు. అక్కడ ఆ వచనాలు అనలేదు. ఎందుకు అనలేదు? భూ సంబంధమైన జీవితం లిస్టులో లేదు, పరలోకం లిస్టులో లేదు. ఎందుకంటే అది చాలా తక్కువ కాలం కదా, తక్కువ కాలం ఉంది, లిస్టులో ఉండదు. తక్కువ కాలం ఉంది, లిస్టులో ఉండదు. అర్థం చేసుకో, పరలోకం స్థిరం. అందుకే డైరెక్ట్గా పరలోకం కోసం చెప్పేశాడు. భూమి మీద ఎవరు నా వాక్యాన్ని అనుసరిస్తాడో వాడు పరలోకంలో గొప్పవాడుగా ఉంటాడని డైరెక్ట్ పరలోకం కోసం చెప్పేశాడు. అయితే భూమి మీద ఉన్న మనుషుల యొక్క అవసరాలు ఆయన తీరుస్తారని చాలా మిగిలిన చోట్ల ఉన్నాయి. ఏమండి, భూమి మీద ఉన్న మనుషులకు ఉన్న అవసరాలు, అక్కర్లో ఆహారం, వస్త్రం, ధైర్యం ఇస్తాను, పోషిస్తాను అని ఉన్నది బైబిల్లో. కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్గా పరలోకం కోసమే మాట్లాడుతున్నాడు యేసయ్య. మనం ఎక్కువ ఆలోచించవలసింది, తెలుసుకోవాల్సింది అదే. భూ సంబంధమైన కొద్ది కాలం, నెల, 2 నెలలు, 3 నెలలు, ఏమండి, అది దేవుని దృష్టిలో నెల, 2 నెలలు, 3 నెలలాగే ఉంటుంది. సంవత్సరం కూడా ఉండదు ఆయన దృష్టికి. ఏమండి, 1000 సంవత్సరాలు ఒక రోజులాగా ఉంటుందంటే అసలు అది లెక్కే కాదు. అలాగా సృష్టికర్త అయిన దేవుడు పరలోకం కోసం ఆలోచిస్తున్నాడు. దయచేసి మనం పరలోకం కోసం ఆలోచించాలి. భూ సంబంధమైన ఈ గొప్పలు, సుఖం, పేరు, వీటి కోసం దయచేసి మనం ఆలోచించడం తగ్గించేయాలంటే కొంతకాలానికి మానేయాలని అర్థం. పరలోకం కోసం ఆలోచించు, అప్పుడు నువ్వు పరలోకంలో గొప్పవాడు కనపడతావు. అయితే ఈ ధర్మశాస్త్రం కోసం ఆయన మాట్లాడుతూ, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న దాన్ని కోసం చేస్తూ బోధిస్తున్న వారి కోసం ఆ 20వ వచనంలో యేసయ్య చెప్తున్నారు. 20వ వచనంలో చెప్తున్నారు యేసయ్య, ఏమండి, ఈ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వారు భూమి మీద గొప్పవారుగా ఉన్నారు. బోధించేవారు, నెరవేర్చేవారు కాదు. అందుకే వారి కోసం చెప్తున్నాడు 20వ వచనంలో. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏమంటున్నారంటే, బోధిస్తున్నారు కాబట్టి మేము నీతిమంతులురా అంటున్నాడు. అందుకోసం యేసు ప్రభు వారు అంటున్నారు, వారి నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే గనక పరలోక రాజ్యంలో ప్రవేశించలేరట. చూడండి, ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు, అది ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు, పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు కదా, వారు మాకు ఒక నీతి ఉంది, మేము గొప్పవారమే, మేము సిద్ధాంతులమే, మేము చెప్పేవారిమి, మీరు వినేవారు. మేము ఎక్కడ కూర్చోవాలి, మీరు అక్కడ కూర్చోవాలి, మా కాళ్ళ దగ్గర కూర్చోవాలి. ఎందుకురా అంటే, ఓ సొంట, నేను బోధించేవాడిని రా, సొంట నువ్వు కాళ్ళ దగ్గర కూర్చో. నేను ఎవరిని? బోధించేవాడిని. నేను ఎక్కడ కూర్చోవాలి? మీదన కూర్చోవాలి. నువ్వు వినేవాడివి, నువ్వు ఎక్కడ కూర్చోవాలి? నా కాళ్ళ దగ్గర కూర్చోవాలి అంటున్నారట ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు. అలా టోలుకు వచ్చాడు ఒకడు, మనం అనకూడదు కానీ ఒక మాట, అలా టోలుకు వచ్చాడు ఒకడు. ఎవడరా బాబు అంటే యేసుప్రభు వారు వచ్చాడు. అలా టోలుకి, అలా టోలు బతికి రోజుల్లో యేసుప్రభు వారు వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? ఓరే, వారిని చూసి, వారు చేస్తున్నట్లు చూసి, వారు బోధిస్తున్నట్లుగా,
వారు చేసే విధానంగా మేము కూడా చేసేద్దాము, అలా చేసేస్తే మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకోకండి. మనుషులు ఏదైనా ఒక గొప్ప స్థితిలోకి వెళ్ళిపోవాలంటే ఎవరినైనా చూపించాలి. ఇప్పుడు యేసయ్య ఎవరిని చూపిస్తున్నాడు? శాస్త్రుల్ని పరిచయాలు చూపిస్తున్నాడు. చూపించి ఏం చెప్తున్నాడు? అలా చేయకండ్రా. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఇళ్ళగా ఉండకూడదని చెప్తాడు దేవుడు. పరలోకం వెళ్ళాలంటే ఈ శాస్త్రుల పరిచయాల్లాగా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకు ఎందుకు మీరు అర్థం చేసుకుని ఆలోచించండి. బోల్డ్ అని ఆలోచనలు వచ్చేయాలి, పాటికి వచ్చేయాలి, మీకు వచ్చేయాలి. ఇప్పుడు యేసయ్య చూడండి ఏం చెప్తున్నాడు. ఆ శాస్త్రుల పరిచయం చూపిస్తున్నాడు మనకి. మీరు కానీ అలా చేశారా ఏమవుతుంది? పరలోక రాజ్యాన్ని రాలేరు. శాస్త్రుల పరిచయం ఎవరనుకున్నారు? గొప్పవారు. అంగీలు వేసుకొని, సూట్లు వేసుకొని, మీదన కూర్చుంటారు, కిందన కూర్చోరు. గొప్పవారు వారు. ఇప్పుడు యేసయ్య వచ్చి ఏం చెప్తున్నాడు? వాళ్ళలాగా మీరు ఉండకండి రా అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఎలాగుంటుంది? ఆ శాస్త్రుల పరిచయాలు వింటే ఎలాగుంటుంది? ఒళ్ళు మండదా? ఒళ్ళు మండుతుంది మండదా? అందుకే యేసయ్యని సిలువేసేద్దామని వాళ్ళ మొదటి ప్రయత్నం, చివరి ప్రయత్నం. ఇప్పుడు అర్థం చేసుకోండి, యేసయ్యని సిలువ ఎందుకు వేశారు? వీడు వచ్చిన దగ్గర నుంచి మా మీదే చెప్తున్నాడు, అలా ఉండొద్దు, ఇలాగ ఉండొద్దు. పోనీ ఎవరెవరినో చూపించినా బాగుండు. మేము గొప్పవారమై ఉండి లోకములో పేరు సంపాదించుకొని లోకంలో జనాలందరూ మమ్మల్ని గౌరవిస్తుంటే, అందరూ వచ్చి మా కాళ్ళ దగ్గర కూర్చొని వింటుంటే, వీడు ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళలాగున్నారంటే మీరు పరలోకం వెళ్ళరు అంటున్నాడు యేసయ్య. ఇప్పుడు యేసయ్య మీద ఆ రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద వారందరికీ అసూయ, కోపం పెరిగిపోయి ప్రియులారా ఎప్పుడు దొరుకుతాడా అని వెతుకుతున్నారు. మనలాంటి వాళ్ళందరమే యేసయ్య వెనకాల తిరుగుతున్నాం. మనలాంటి వాళ్ళందరమే. ఎందుకంటే యేసయ్య మాటలు వినాలి, యేసయ్య బాగు చేయాలి, యేసయ్య మమ్మల్ని దీవించాలి అని యేసయ్య వెనకాల తిరుగుతున్నాం. అలాంటి వారితో చెప్తున్నాడు ఈ మాటలన్నీ యేసు ప్రభువారు. అలాంటి వారితో చెప్తున్నాడు ఈ మాటలన్నీ యేసు ప్రభువారు. మీరు తిరగండి, వినండి, చదవండి. కానీ ఈ శాస్త్రులు, పరిసయ్యులు వారు చేసినట్లుగా గనక మీరు ఏ పని చేసినా మీరు పరలోక రాజ్యానికి చేరలేరు. ఇప్పుడు మనందరం ఏం చేయాలి? అయితే ఇప్పుడు బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా నడవాలి. అంతే తప్ప నేను గొప్ప, నువ్వు చిన్న, నేను పెద్ద, నువ్వు చిన్న. భూమి మీద పెద్దలు అందరూ ఎక్కడ ఉంటారంటే పరలోకంలో కింద ఉంటారు. అందుకే అల్పుడైన వాడు పరలోకంలో చిన్నవాడు. భూమి మీద అల్పులైన వారు అందరూ పరలోకంలో గొప్పవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ గొప్పతనం కావాలి మనకి? ఎందుకంటే అక్కడ మనకి ఎక్కువ కాలం ఉంది, ఇక్కడ తక్కువ కాలం. సహోదరులారా, అందుకే చెప్తున్నాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మనం బైబిల్ చదువుతున్న మనం ఏమండి, బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా ఖచ్చితంగా అన్నిటిని అనుసరించి నడిస్తేనే మనం పరలోక రాజ్యం చేరగలుగుతాం తప్ప బోధించేసినంత మాత్రాన పాస్టర్ గారు ఒకటే పరలోకం వెళ్తాడు, కూర్చొని ఆలకించిన వాళ్ళు అందరూ పరలోకం వెళ్ళరు అని అనుకోకండి. అది చెప్పలేదు యేసయ్య. అది చెప్పలేదు యేసయ్య. ఏం చెప్పాడు? 19వ వచనంలో, కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన దాన్ని ఒక దాన్ని మీరి మనుషులకు అలాగూ చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు. అంటే వాక్య ప్రకారం చేయకుండా ఎన్ని బోధలు చేసేసినా ఆ పరలోక రాజ్యంలో చిన్నోడే. భూమి మీద ఉన్నంత పెద్దోడు అవ్వచ్చు తప్ప పరలోక రాజ్యంలో ఆడు చిన్నోడే. కూర్చొనినంత మాత్రాన మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మీరు పెద్దోళ్ళు అయిపోతారు. అందుకే యేసు ప్రభు వారు కలిపి చెప్పేశారు, వీరు వారు అని తేడా లేదు. ఎవరైతే గ్రంథంలో ఉన్న దాని ప్రకారం భూమి మీద బ్రతుకుతారో వారు పరలోక రాజ్యం వారిదే. ఒకవేళ ఇంకా ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళకంటే నువ్వు పెద్దోడివి తప్ప నువ్వు మాత్రం చిన్నోడివి కాదు. అందుకోసమే బైబిల్లో ఏముంది, ఏం చేస్తున్నాం మనం అనేది ఎప్పుడు ఆలోచన చేస్తూ బ్రతకాలి. ఏది చేసినా అలాగే బ్రతకాలి.
యేసయ్య తొందరగా వచ్చేస్తున్నారు, మనం అలాగు చేస్తూ బ్రతికితే మనకి మంచిది.